Boss can be like Chelsea, boss in between. Boss can be like Chelsea. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ మూవీ అయితే ఇంత గ్రాండ్ సక్సెస్ అవుతుందని అనుకోలేదు అనమాట. ఆయన కెరియర్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంత మంచి సక్సెస్ని ఆయన కెరియర్ అయినా రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత చూసుంటారో చూడకో నాకైతే తెలియదు కానీ ఇదైతే ఆయన కెరియర్ ది బెస్ట్ మూవీగా నిలిచింది, ది బెస్ట్ కేంద్రాలు కూడా ఇన్ని డేస్ ఆడుతుంది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే మంచి రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా. అలాగే ఆయన ఫ్యాన్స్ కూడా ఎవ్వరు కూడా ఊహించి ఉండాలన్నమాట, అసలు ఎక్స్పెక్ట్ చేయని కలెక్షన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఈ విధంగా తీసుకొస్తారని కూడా మెగాస్టార్ చిరంజీవి గారు అనుకోలేదన్నమాట. ఎందుకంటే ఎలాంటి బజ్ లేకుండా ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ ఇంత హైప్ పెరిగి ఇంత బజ్ క్రియేట్ అయ్యి, ఏది మూవీ రిలీజ్ అవ్వక ముందు కూడా ఎలాంటి హైప్ ఎలాంటి బజ్ అయితే క్రియేట్ అవ్వలేదన్నమాట. మూవీ రిలీజ్ అయ్యి ఒక 1 day 2 days తర్వాత అయితే మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. చాలా బాగుంది, చాలా పాజిటివ్ టాక్ రావడంతో, అలాగే జనాలు చాలా ఎగబడి చూడడంతో, ఎలాగా ఫెస్టివల్ హాలిడేస్ ఉండడంతో ఇలాగైతే మంచి రెవెన్యూ జనరేట్ చేసింది. చాలా అంటే చాలా గ్రాండ్ సక్సెస్ గా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందనమాట. ఈ జనవరిలో ఈ 2026 మంచి ఓపెనింగ్స్ అయితే తీసుకొచ్చిందనమాట TFIకి. ఇలాంటి సక్సెస్ మరి చిరంజీవి కెరియర్ లో ఇంకా ముందు రోజులు వస్తుందో లేదో తెలియదు కానీ చాలా మంది విశ్వంబరాతో ఫుల్ స్టాప్ పడుతుంది అంటున్నారు. అదైతే కొంచెం ఇంకా సస్పెన్స్ లో ఉంటుంది. విశ్వంబర దాన్ని సంబంధించి ఇంతవరకు ఎలాంటి మళ్ళీ రీటేక్ చేసిన తర్వాత మళ్ళీ కూడా విశ్వంబరా గురించి ఎలాంటి డీటెయిల్స్, ఎలాంటి అప్డేట్స్ కూడా మనకి అందలేదన్నమాట. ఆ విశ్వంబరా మోస్ట్లీ పోస్ట్ పోన్ అయినట్టు అసలు ఇప్పుడు వస్తుందో లేదో. చాలా మంది సమ్మర్కి వస్తుంది అంటున్నారు కానీ అది చూడాలి. మరి ఎలాంటి పోస్టర్స్ రిలీజ్ చేయలేదు, లేకపోతే మన ఉగాదికి ఏమైనా రిలీజ్ చేస్తారో, యుగాది ఫెస్టివల్కి ఏమైనా సంబంధించి మంచి పోస్టర్స్ ఏమన్నా రిలీజ్ చేస్తారో ఏమో తెలియదు కానీ విశ్వంబర టాక్ అయితే లేదు. బట్ నెక్స్ట్ సంక్రాంతికి రాబోతున్నట్టుగా ఆయనకు ఒక కొత్త ఎంటర్టైన్మెంట్ జోనర్ లో మళ్ళీ ఇంకొక నెక్స్ట్ సంక్రాంతి బరిలో దిగబోతున్నారు నెక్స్ట్ ఇయర్ కి అని ఇప్పుడే ఫిక్స్ అయ్యారనమాట. మెగాస్టార్ చిరంజీవి గారు, పలు డైరెక్టర్స్. ఇది కొంచెం డిస్కషన్ జరుగుతోంది. అది నెక్స్ట్ సంక్రాంతికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ యొక్క మనశంకర వరప్రసాద్ గారు 100 కేంద్రాల్లో 50 days అయితే ఆడిందనమాట. 50 రోజులు ఘన విజయంగా పూర్తి చేసుకొని 51వ రోజులకు అడుగు పెట్టబోతోంది. ఇంత మంచి సక్సెస్ ని ఫ్యాన్స్ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్ లోని ఇన్ని రోజులు ఆడింటే కెరియర్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళగండి. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత 50 days 100 కేంద్రాల్లో ఆడటం అనేది చాలా అంటే చాలా రేర్ అనమాట. దాన్ని మన మెగాస్టార్ చిరంజీవి గారు అందుకున్నారు. అలాగే G5 లో ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అవుతుంది కూడా. అలాగే ఆ యొక్క OTT ప్లాట్ఫామ్స్ లో కూడా మంచి లైక్స్ తో మంచి వ్యూస్ తో అయితే దూసుకెళ్ళిపోతుంది అనమాట మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన స్టామినా ఏంటో ఇది మెగాస్టార్ స్టామినా అంటూ చాలా మంది కామెంట్ సెక్షన్ లో నెటిజన్లు G5 లో కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెడుతున్నారు అనమాట. నాకైతే చాలా బాగా ఆనందం వేసింది. ఈ యొక్క వీడియో మీకు షేర్ చేద్దామని, ఈ యొక్క ఆనందాన్ని మీద పంచుకున్నామని వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దాదాపుగా 456 కోట్లు అయితే ఓవరాల్ గా టోటల్ గా అయితే కలెక్షన్ అయితే వచ్చిందనమాట. వరల్డ్ వైడ్ గా 456 కోట్లు అయితే వరల్డ్ వైడ్ గా మనశంకర వరప్రసాద్ గారు టోటల్ కలెక్షన్ అయితే ఇదనమాట. ఈ వీడియో అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే హై బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం. టిల్ దెన్ థ్యాంక్ యూ.